Shall we turn to 1 Timothy chapter 2? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. First Timothy chapter 2 and verse 8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. It's a very known scripture portion that what we are reading for this night for this church prayer. ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన నిమిత్తమై మనం చదవబోయే భాగం అందరూ ఎరిగిన భాగమే. And many Lord has spoken to many of his saints through this portion and for the past so many centuries. కొన్ని దశాబ్దాల నుంచి దేవుడు, కొన్ని శతాబ్దాల నుంచి దేవుడు ఈ యొక్క వాక్య భాగం నుంచి అనేక విషయాలు ఆయనకు ప్రజలకు తెలియపరుస్తూ వచ్చినాడు. And the word of God what we are meditating is not only related to this generation. ఈ దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించేది ఈ తరం మట్టుకు మాత్రమే కాదు. This has been the word of God for the people from the past so many thousands of years. ఈ యొక్క దేవుని వాక్యము గడిచిన కొన్ని వేల సంవత్సరాలు చెందిన తరములన్నిటి కూడా ఇవ్వబడింది. And from centuries past the word of the Lord is been speaking to this living scriptures. ఈ యొక్క శతాబ్దాలు గడిచే కొలది దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మందితో మాట్లాడుతూ వచ్చాడు. Even the things this word of God is preserved and the Lord has blessed this word for all the generations. దేవుడు అన్ని తరముల నిమిత్తమై ఈ యొక్క దేవుని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. This word of God is just not given for us to just to read. ఈ యొక్క దేవుని వాక్యం కేవలం చదువు మాత్రమే మనకి ఇవ్వబడలేదు. But this word of God also is given with a great purpose to inherit or to obtain the blessings of God by obeying and by taking heed unto these commands of the Lord, that is the word of God. ఈ యొక్క దేవుని వాక్యం చదువు మటుకు మాత్రమే కాదు కానీ దేవుడిచ్చే ప్రతి ఒక్క వాగ్దానంలో ఆయన యొక్క ఆశీర్వాదములన్నిటిని స్వతంత్రించుకుంటూ కొరకై ఈ యొక్క ఆజ్ఞలు మనం గైకొనలాగున దేవుడి వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. This is the main purpose of giving the word of God. దేవుని వాక్యం మనకి ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఇదే. So when we are meditating the word of God, you have to know that it is not that man's word, but this is the word of God. కనుక మనం వాక్యం ధ్యానించేటప్పుడు ఇది మనుషుని యొక్క మాటలు కాదు కానీ దేవుని యొక్క వాక్యం అని గ్రహింపగలిగిన వారు ఉండాలి. You may know them, మీరు ఆ వాక్య భాగాలు ఎరిగిన వారు ఉండవచ్చు, but still you have to by faith take heed unto them again and again. అయితే విశ్వాసం ద్వారా ఆ యొక్క విషయం నిమిత్తమై మరలా మనం జాగ్రత్త వహించవలసిన వారు ఉండాలి. Again and again, even if you know the scripture portion very well, even then you have to be careful enough to reverence to give reverence unto the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క వాక్య భాగాన్ని మీరు ఎరిగినప్పటికీ మరలా దేవుని యొక్క వాక్యం పట్ల మీరు భయభక్తులు కలిగి ఉండవలసిన వారు ఉండాలి. Whenever it is preached, wherever it is preached, how many opportunities you have got to hear the word of God, those many times you have to give much reverence in hearing the word of God. మీరు ఎక్కడ వాక్యం విన్నప్పటికీ ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ ఎప్పుడు వాక్యం విన్నప్పటికీ మీరు దేవుని వాక్యం పట్ల భయభక్తులు కలిగి ఉండవలసిన వారు ఉంటున్నారు. 1 Timothy chapter 2 and verse 8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8. I will therefore that men pray all together. I will therefore that men pray everywhere, ప్రతి స్థలమందును lifting పురుషులు up holy కోపమును hands without సంశయమును లేని వారే wrath పవిత్రమైన and చేతులెత్తి doubting. ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. Our gracious loving heavenly Father, మా ప్రేమగల కృపగల పరలోకపు తండ్రి, oh Lord, thank thee for this living scripture portion that you have brought before us so that it may be a great blessing for us this evening. మాకు ఈ సాయంకాల సమయంలో ఆశీర్వాదకరంగా ఉన్న నిమిత్తమై మీ యొక్క ఆశీర్వాదకరమైన వాక్య భాగం మా ఎదుగు తీసుకొచ్చిన దానికి వందనాలు. Oh Lord, we humbly pray by faith that you bless this scripture portion that you have brought in thy faithfulness before us. ప్రభా, మీ యొక్క నమ్మకత్వం ద్వారా మీరు మాకు ఎద్దుకు తీసుకుని రాబడిన ఈ యొక్క ఆశీర్వాదకరమైన వాక్య భాగమును మా యొక్క మేలు నిమిత్తమై దీవించమని విశ్వాసం ద్వారా ప్రార్థిస్తున్నాం. Oh Lord, what all the blessings they have kept for us for this evening to inherit by praying in faith. Oh Lord, make us also to inherit them by bearing in faith in the light of the word of God. ప్రభా, విశ్వాసం ద్వారా ప్రార్థించడం ద్వారా ఏటి ఆశీర్వాదాలు మా కొరకై మేము పొందాలని మీరు ఉంచి ఉన్నారు.
అవన్నీ కూడా విశ్వాసం ద్వారా ప్రార్థించడం ద్వారా మేము పొందగలటూ సహాయం చేయము. O Lord, by faith we pray that thou minister the word of God for this evening. ఈ యొక్క సాయంకాల నిమిత్తమై మీరే వాక్య పరిచర్యను మాకు సహాయం చేయమని దయచేయమని విశ్వాసం ద్వారా ప్రార్థిస్తున్నాం. O Lord, hide both of us, thine humble servants, behind the cross of thine dear Son and our only Savior. ప్రభా మా యొక్క ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ చాటున ప్రభా ఈ యొక్క అయోగ్యమైన నిష్ప్రయోజనమైన ఇరువురు దాసులను మీరే మరుగుపరచమని వేడుకుంటున్నాం. Lord, touch our lips, tongues and throats. మా యొక్క నాలుకలను మా యొక్క పెదవులను మా యొక్క గొంతుకులను ముట్టమని వేడుకుంటున్నాం. Put thy heavenly message in our mouths. మా యొక్క నోటిలో మీ యొక్క పరలోక వర్తమానం ఉంచమని వేడుకుంటున్నాం. Holy Ghost, minister thy word. మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో వాక్య పరిచర్య జరిగించడం సహాయం చేయము. తర్జుమాలో కూడా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. We pray, O Lord, and also we pray that all of us who are watching us and hearing us and will hear us later time and will watch us may hear the living voice of the Lord, O Lord, by hearing and being a part of this being a part of this ministry. ప్రభా ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో ప్రభా తర్వాత కూడా చూడనంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క సజీవమైన వాక్యంలో ఈ భాగంలన్నిటి కూడా ఈ పరిచర్య ద్వారా ఎరుగునట్లు సహాయం చేయము. With thanksgiving we pray in the name of our living Savior Lord Jesus Christ. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Here we see book from 1 Timothy 2:8 that here a simply thing is said here. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 వచనంలో ఒక సరళమైన విషయం ఇక్కడ రాయబడి ఉంది. And the simple thing is ఆ సరళమైన విషయం ఏమిటంటే men pray everywhere. మనుషులు లేదా పురుషులు ప్రతి చోట ప్రార్థిస్తూ ఉంటారు. So it's a direct command for brothers. ఇది నేరుగా సూటిగా సహోదరుల కొరకు ఇవ్వబడిన ఆజ్ఞ. Maybe in the ministry, in the assembly where Timothy is serving the Lord, there's a much problem with all the believers, brothers there. బహుశా తిమోతి పరిచర్య చేస్తున్న చోట ఆ సంఘంలో బహుశా సహోదరులందరితో ఏమన్నా ఇబ్బంది కలిగి ఉండవచ్చు. Maybe because of the reason why that specifically and very emphasizingly it is written that men pray everywhere lifting up holy hands. ఇక్కడ అది పనిగా ఒత్తి పలుకుచూ రాయబడి ఉంది సహోదరుల గురించి. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. It does not mean that this church prayer is not for sisters also. ఈ యొక్క దీని అర్థం ఏంటంటే సహోదరులకి ఈ సంఘ ప్రార్థనతో సంబంధం లేదని కాదు. Oh, but this specifically verse, this word, this men have to pray everywhere, it is written like that. అయితే ప్రత్యేకంగా ఇక్కడ రాయబడి ఉంది పురుషులు ఈ రీతిగా ప్రార్థించాలని రాయబడింది. In some churches it is problem with brothers. కొన్ని సంఘములలో సహోదరులతో సమస్య ఉంటది. In some churches it is a problem with the sisters. కొన్ని సంఘములలో సహోదరులతో సమస్య ఉంటది. In some churches కొన్ని సంఘములలో the problem is different. సమస్య వేరేగా ఉంటది. So it is from outside. బయట నుంచి ఉంటది. So in some churches ఇంకొన్ని సంఘాల్లో problem is inside and outside. లోపట సమస్య ఉంటది, బయట సమస్య ఉంటది. So it is like a ship that is tossing in the storm. అటు ఇటు ఊగుచున్న తుఫాను కొట్టబడుచున్న పడవ వలె అది ఉంటుంది. If the problem is within and without, ఆ సమస్య గాని లోపట బయట ఉంటే then it is like a ship that is tossing in the storm. అయ్యో అది ఎట్లుంటుందంటే తుఫాన్లో కొట్టబడుచున్న అటు ఇటు కొట్టబడుచున్న పడవ వలె ఉంటుంది. So maybe this church condition is also maybe like that in that place. బహుశా ఆ స్థలమందు సంఘం యొక్క పరిస్థితి కూడా ఆ రీతిగా ఉన్నదేమో. This evening, ఈ యొక్క సాయంకాల but it సమయంలో has been cautioned for the brothers or for men that you have to pray everywhere lifting up the holy hands. ఇక్కడ పురుషులందరూ కూడా కోపమును సంశయం లేని వారే పవిత్రమైన చేతులతో ప్రార్థించవలెనని చెప్పబడుతుంది. It is also emphasized or also said very specifically and mentioned very clearly that without wrath and without doubting. ఇక్కడ ప్రత్యేకంగా ఒత్తి పలుకు రాయబడింది కదా, ఎటువంటి సందేహం లేకుండా ప్రార్థించాలి. సంశయమును లేకుండా ప్రార్థించాలి. నాట్ సందేహం అండ్ నో సంశయం. సంశయం లేకుండా ప్రార్థించాలి. నో సందేహం, నో సంశయం. సందేహం ఉండకూడదు, సంశయం ఉండకూడదు. And third, these are the two qualities that men have to have all the time when they pray. ఎప్పుడైనా పురుషులు ప్రార్థించేటప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇటువంటి రెండు గుణాలు కలిగి ఉండాలి. And before that, దానికి ముందుగా and their hands must be very much holy. వారి యొక్క చేతులు పవిత్రమైనవిగా ఉండాలి. Holy hands in the sense like it is not washing our hands in like a penna water or else in Manjira or else in Krishna water or Godavari water. It is not that.
ఇక్కడ పవిత్రమైన చేతులు అంటే ఏదైనా నదుల్లో నుంచి పెన్నా నదిలో, గోదావరి నదిలో, కృష్ణా నదిలో చేతులు కడుక్కుంటే కాదు. Oh, that is this. It is not for fleshly cleaning. It is mentioned here. ఇక్కడ మన యొక్క శరీరము శుభ్రపరచుట గురించి ఇక్కడ రాయబడలేదు. It is not of the clean hands of outside. ఇక్కడ బాహ్యంగా మన హస్తములు కనపడుతున్నాయి కదా, వాటి యొక్క శుభ్రతను గురించి చెప్పబడట్లేదు. Oh, here it's a cleanliness of hands is of totally of a different angle. ఇక్కడ ఒక ప్రత్యేకమైన కోణంలో చేతుల యొక్క పవిత్రతను గురించి It has చెప్పబడుతుంది. been said about the holy hands. It means that you have to have a holy life. ఇక్కడ ఏమని రాయబడిందంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి అంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని అర్థం. Why it is clearly mentioned about the holy hands? ఎందుకు పవిత్రమైన చేతుల గురించి స్పష్టంగా రాయబడింది? Why it is not simply mentioned lift up your hands and pray? ఎందుకు కేవలం మీ యొక్క చేతుల పైకెత్తి ప్రార్థించమని చెప్పలేదు? We see here and there మనం ఇక్కడ అక్కడ చూస్తా ఉంటాం. when people gather for prayer, ప్రజలు ప్రార్థించు కొరకు కూడి వచ్చినప్పుడు oh, they lift up their hands like this. వారు పైకి చేతులెత్తి ప్రార్థిస్తుంటారు. Oh, they get involved like deeply into that prayer or in worship. ఆ యొక్క ఆరాధనలో గాని ప్రార్థనలో గాని బహుగా మునిగిపోయి ఉంటారు. And they will be like chanting the name of the Lord by lifting up their hands. వారు దేవుని యొక్క నామమును ఎల్లప్పుడూ ఉచ్చరించే వారు ఉంటున్నట్లు చేతులు ఎత్తుతారు. Some people we can find in the churches. కొంతమందిని మన సంఘంలో చూస్తుంటాం. As soon as they come inside the church, వారు దేవుని మందిరంలోకి రాగానే oh, they close their eyes, వారి యొక్క కళ్ళు మూసుకుంటారు, and they lift their hands, వారి యొక్క చేతులు పైకి ఎత్తారు, and they will be like chanting the name of the Lord. దేవుని యొక్క నామాన్ని స్మరిస్తున్నట్లుగా పలుకుతున్నట్టుగా కనబడతారు. They will be chanting, they will be doing it for real. వారు నిజంగా ఆ రీతిగా చేస్తూ ఉంటారు. And but their lives are not perfect with the Lord. అది దేవుని దృష్టిలో వారి యొక్క జీవితంలో మాత్రం But సరిగా ఉండదు. their lives are not that perfect and that holy with the Lord. దేవుని యొక్క దృష్టిలో అంత పరిశుద్ధంగా పవిత్రంగా వాళ్ళ That జీవితాలు is ఉండవు. why it is mentioned here specifically saying that you men pray everywhere, but in what way you have to pray is you have to lift up the holy hands and pray. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా రాయబడింది, పురుషులారా మీరు ప్రార్థించేటప్పుడు కోపమును సంశయం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించుడి. Your hands must be holy when you lift up your hands in prayer in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుటకు మీ చేతులు పైకెత్తినప్పుడు మీ యొక్క చేతులు పవిత్రమైనవిగా ఉండాలి. Oh, it is not so. This is more important when we come before the Lord. దేవుని ఎదురుకి వచ్చినప్పుడు ఇది ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. This is more important even before we put any of our petitions or prayers and supplications before the Lord's presence. It is very important for us to take heed whether our hands are holy before the sight of the Lord or not. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రార్థన మనవులు విన్నపలు మన యొక్క మనవులని తీసుకొని వచ్చే ముందుగా మన యొక్క చేతులు పవిత్రంగా ఉన్నాయో లేవో చూసుకుంటే చాలా ప్రాముఖ్యం. This we have to be very much keen on it. మనం ఎంతో దాని గురించి శ్రద్ధ we have to be very much mindful regarding all these things. వీటన్నిటి గురించి మనం మదియందు కలిగి ఉండాలి. It is a command. ఇది ఆజ్ఞగా ఉంటున్నది. This is not a simple saying. ఇది ఏందో మామూలుగా చెప్పిన మాటలు కావు. Men have to lift up men pray everywhere lifting up holy hands. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. I will therefore men pray everywhere lifting up holy hands without wrath and doubting. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. Oh, this is like a command otherwise. ఇది ఇంకో మాటలో చెప్పాలంటే ఆజ్ఞ వలె చెప్తా ఉన్నాడు. What happens if we don't have the holy hands? మనకి పవిత్రమైన చేతులు లేకుండా ఉంటే ఏమవుతుంది? What sort of holiness is here Paul is mentioning? ఇక్కడ పౌలు ఎటువంటి పవిత్రత గురించి చెప్తున్నాడు. What will happen if we lift up the holy hands? పవిత్రమైన చేతులు ఎత్తినప్పుడు ఏమవుతుంది? What will happen if we don't have the holy hands? మనకు పవిత్రమైన చేతులు లేకపోతే ఏమవుతుంది? And without lifting up our holy hands, if we pray, what will happen? మనం పవిత్రమైన చేతులు పవిత్రత లేని అపవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? And what will happen if we lift up the holy hands and pray? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? Only one difference. ఒకటే వ్యత్యాసం. వ్యత్యాసం ఏంటంటే if you lift up the holy hands and pray, మీరు పరిశుద్ధ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే the glory of the Lord will come down. దేవుని యొక్క మహిమ దిగి వచ్చేదిగా ఉంటుంది. We can see with our naked eyes the glory of the Lord. మన యొక్క నేత్రములతో నేరుగా దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. The glory which can meet all your spiritual needs. మీ యొక్క ఆత్మీయమైన అక్కర్లన్నీ కూడా ఆ మహిమలో తీర్చబడతాయి. The glory which can meet all your earthly needs. మీ యొక్క భూ సంబంధమైన అక్కర్లన్నీ కూడా ఆ మహిమలో తీర్చబడతాయి. The glory which can bring you into perfection with the Father. ఆ యొక్క మహిమలో దేవునిలోకి సంపూర్ణతలోనికి తండ్రి యొక్క సంపూర్ణతలోనికి వచ్చే వారంగా ఉంటాం. Oh, the glory which can transform you
which can give you the image of his dear son. ఆ యొక్క మహిమ నిన్ను మార్పు చెందేదిగా చేస్తుంది. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోకి మారుస్తుంది. The glory which can reveal the plans of the Lord. దేవుని యొక్క ప్రణాళికలను బయలుపరిచేదిగా ఉంటుంది. The glory which will make us to know the mind of the Lord. దేవుని యొక్క మనసును ఎరిగేటట్లుగా చేస్తుంది. The glory which will help us to come closer to the Lord. ఆ మహిమ దేవునికి సమీపంగా వచ్చినట్లుగా That is సహాయపడుతుంది. what Apostle Paul is saying to the Philippians. అదే ఫిలిప్పీయులకు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. Philippians chapter 4 and verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. But my God shall supply all your need according to his riches in glory by Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. The glory of the Lord will supply all your needs. క్రీస్తు యేసునందున మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును. It is not the money. అది ధనం కాదు. It is not the strength. అది మన యొక్క బలం కాదు. It is not any man. ఏ మనుషుడు కాడు. It is the glory of the Lord that can supply all your needs. దేవుని యొక్క మహిమ మన యొక్క ప్రతి అవసరం తీర్చుతుంది. When this will happen? ఎప్పుడు జరుగుతుంది? If we lift up the holy hands and pray, then only we can experience the glory of the Lord coming and meeting all our needs. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను మనం చూసే వాళ్ళం ఉంటాం. మన యొక్క ప్రతి అక్కర తీర్చబడేది ఉంటుంది. Book of Leviticus. లేవి కాండము. Book of Leviticus. లేవి కాండము and chapter 9. 9వ అధ్యాయం. Book of Leviticus chapter 9. లేవి కాండం 9వ అధ్యాయం. And verse 22. 22వ వచనం. And 23 and 24. 23 24. Aaron you read. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్రి. Here we see that Aaron lifted up his hand towards the people and blessed them and ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అహరోను తన చేతులు పైకెత్తి ప్రజల వైపు చూపుతూ ఆ ప్రజలను దీవిస్తూ వచ్చినాడు. Not only that, అంత మాత్రమే in కాదు. verse 23 it is also mentioned that Moses and Aaron went into the tabernacle of the congregation and came out and blessed the people, and the glory of the Lord appeared unto all the people. అంత మాత్రమే కాదు. 23వ వచనంలో రాయబడింది, మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. Here we see Aaron is lifting up his holy hands. ఇక్కడ మనం చూస్తాను అహరోను తన యొక్క పవిత్రమైన చేతులు పైకెత్తినాడు. As soon as he lifted up his hands and blessed the people. ఆయన తన చేతులు పైకెత్తినప్పుడు ప్రజలను దీవించాడు. Not only that, అంత మాత్రమే కాదు. Moses and Aaron went into the tabernacle and came out and blessed the people. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి మళ్ళా బయటకు వచ్చి ప్రజలను దీవించారు. What did happen soon after that? ఆ తర్వాత ఏమైంది? The glory of the Lord was present before all, appeared unto all the people. యెహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను. To all the people. అందరి For the ప్రజలందరికీ. big, for the eldest and from the youngest to the eldest, everybody saw the glory of the Lord. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు దేవుని యొక్క మహిమను చూశారు. Why did this happen? ఏ రీతిగా? Because of the lifting up of the holy hands, they could able to see the glory of the Lord. ఎలా ఇది జరిగింది? వారు పవిత్రమైన చేతులు పైకెత్తడం ద్వారా దేవుని యొక్క మహిమ కనపరచబడింది. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయం ఇది. If you lift up the holy hands, the glory of the Lord, glory of the Lord will appear for you. మీరు పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే దేవుని యొక్క మహిమ మీకు కనబడుతుంది. This will certainly happen. It is not that it has happened in that generation itself, but it will also happen in this generation. అది ఆ తరంలోనే కాదు, ఈ తరంలో కూడా నిశ్చయంగా జరుగుతుంది. These are the promises that ought to be inherited by us. ఈ యొక్క వాగ్దానములన్నీ కూడా మనం స్వతంత్రించుకుని This ఉన్నాం. is not only the experience of Aaron and Moses, but also it should be the experience of you and me. ఇది కేవలం మోషే అహరోనుల యొక్క అనుభవం మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ఈ యొక్క అనుభవం మనం కలిగిన వారు. By lifting up the holy hands, you, me, everybody can see the glory of the Lord, irrespective of who you are and what you are and in what standard you are serving the Lord. మీ యొక్క పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించడం ద్వారా ఇటువంటి అనుభవంలోనికి మనం రావాలి. నువ్వు ఎటువంటి వాడవైనా, ఎటువంటి స్థితిలో ఉన్న వాడవైనా ఈ యొక్క అనుభవంలోకి రావాలి. If you lift up the holy hands and pray, Lord will without doubt
He will make His glory to appear in your life. నీ యొక్క పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించినప్పుడు నిశ్చయంగా ఎటువంటి సందేహం లేకుండా దేవుని యొక్క మహిమ నీకు దేవుడు బయలుపరిచేవాడు ఉంటాడు. Because the scripture says our Lord is an unchanging Lord. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా ఆయన దేవుడు అంటున్నాడు, యెహోవానైనా నేను మార్పు లేని వాడను. Oh, Jesus Christ is the same today, tomorrow, yesterday, today and tomorrow and forever. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు యుగ యుగముల వరకు ఏకరీతిగా ఉన్నాడు. He is the same Lord. ఆయన ఏకరీతిగా ఉన్న ప్రభు. Nothing he changed. ఎంత మాత్రం మారలేదు. He will never change. ఆయన ఎంత మాత్రం మారడు. He will never change for ages. ఆయన యుగ యుగములకు మారడు. He will be the same Lord for eternity. ఆయన నిత్యత్వం వరకు ఒకటే రీతిగా ఉండే దేవుడు. And the same Lord who make his glory to appear by lifting up of the Aaron's holy hands, he will also make his glory appear unto you if you lift up the holy hands. రీతిగా అహరోను మోషే పవిత్రమైన చేతులు పైకెత్తడం ద్వారా దేవుని యొక్క మహిమ బయలుపరచబడిందో నువ్వు కూడా పవిత్రమైన చేతులు పైకెత్తడం ద్వారా నీ జీవితంలో దేవుని యొక్క మహిమ బయలుపరచబడింది. And secondly, రెండవదిగా what will happen if you lift up the holy hands? దేవుని పవిత్రమైన చేతులు పైకెత్తడం ద్వారా ఏం జరుగుతుంది? What will happen if you lift up the holy hands? నీ యొక్క పవిత్రమైన చేతులు పైకెత్తడం ద్వారా ఏం జరుగుతుంది? You will have the victory over the enemy. శత్రువు పైన జయము అనుగ్రహింపబడుతుంది. You will experience the victory, a complete victory over the enemy. శత్రువు పైన జయము సంపూర్ణంగా పొందేవాడు ఉంటాడు. Exodus chapter 17. నిర్గమకాండం 17వ అధ్యాయం. Exodus chapter 17. నిర్గమకాండం 17వ అధ్యాయం. And verse 12. 12వ వచనం. నిర్గమ 17, 12. And 11 and 12. 11, 12. It came to pass when Moses held up his hand that Israel prevailed, and when he let down his hand, Amalek prevailed. 12. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. But Moses' hands were heavy, and they took a stone and put it under him, and he sat thereon, and Aaron and Hur stayed up his hands, and the one on the one side and the other on the other side, and his hands were steady until the going down of the sun. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. What will happen if you lift up your holy hand? నీ యొక్క పవిత్రమైన చేతులు పైకెత్తడం ద్వారా ఏం జరుగుతుంది? Firstly, you will see the glory of the Lord. మొదటిగా నీవు దేవుని మహిమను చూస్తావు. The glory of the Lord will appear unto you. దేవుని యొక్క మహిమ నీకు బయలుపరచబడుతుంది. Secondly, రెండవదిగా you will have the victory over the enemy that has discomfited you and troubled you and taken away your peace and made you to fear. నిన్ను బాధించిన, నిన్ను భయపెట్టిన, నీ జీవితంలో సమాధానం తీసివేసిన ఆ యొక్క శత్రువు పైన నీకు విజయం కలుగుతుంది. If you want to have these two experiences in your life, నీ జీవితంలో ఇటువంటి రెండు అనుభవాలను కలిగి ఉండాలంటే either you may be a servant of the Lord, బహుశా నువ్వు దేవుని సేవకుడు అయినవచ్చు, either you may be a prophet, నువ్వు ప్రవక్త అయినవచ్చు, either you may be an apostle and an evangelist, నువ్వు అపోస్తలుడు అయినవచ్చు, సువార్తికుడు అయినవచ్చు, either you may be a believer, నువ్వు విశ్వాసి అయినవచ్చు, whomsoever may be, నువ్వు ఎవరిపైనా కానీ, in what standard you may be serving the Lord. నువ్వు ఏ స్థితిలో దేవుని సేవిస్తున్నప్పటికీ, oh, if you lift up the holy hands and pray, నువ్వు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే, firstly Lord will make his glory to appear unto you. మొదటిగా దేవుని యొక్క మహిమ నీకు బయలుపరచబడుతుంది. Secondly, you will have the victory over the enemy. అయితే రెండవదిగా శత్రువు పైన జయం పొందేవాడు ఉంటావు. The enemy that is pursuing you, ఆ యొక్క శత్రువు నిన్ను వెంటాడేవాడు ఉంటున్నాడు. నిన్ను వెంటాడే శత్రువు పైన విజయం ఇస్తాడు. ఆ యొక్క వెంటాడే శత్రువు పైన నీకు విజయం ఇచ్చేవాడు ఉంటాడు. The enemy that has troubled you, ఆ యొక్క ఇబ్బంది పెట్టిన ఆ యొక్క శత్రువు మీద విజయం ఇస్తాడు. the enemy that has discomfited you, నిన్ను నీకు ఇబ్బంది కలిగించిన ఆ శత్రువు మీద విజయం ఇస్తాడు. the enemy that has made you to fear, నిన్ను భయపెట్టిన ఆ యొక్క శత్రువు మీద విజయం ఇస్తాడు. the enemy that stole your peace, నీ యొక్క సమాధానం దొంగిలించిన ఆ శత్రువు మీద విజయం ఇస్తాడు. the enemy that stole your joy, నీ యొక్క సంతోషం ఆనందంను దొంగిలించిన ఆ శత్రువుని మీద విజయం ఇస్తాడు. oh, these are the two things that you can experience in your life by lifting up the holy hands and pray. పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థించడం ద్వారా ఈ రెండు విషయాలు మీ జీవితంలో అనుభవించవచ్చు. Paul is mentioning to Timothy, saying, Timothy, let every man pray everywhere, lifting up the holy hands. Oh, make them to know by experience what will happen by lifting up the holy hands and by praying. ఆయన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించడం ద్వారా కలిగి అనుభవించేటువంటిదో అనుభవపూర్వకంగా ఎరిగిన వాడై ఉండి ఇది రాస్తా ఉన్నాడు. కావున ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. Without doubt and wrath.
ఎటువంటి కోపమును సంశయమును లేని వారై. Then if you lift up your hands before the Lord, మీరు దేవుని ఎదుట మీ యొక్క పవిత్రమైన చేతులు ఎత్తితే, if you lift up your hands before the Lord, మీరు దేవుని ఎదుట మీ యొక్క చేతులు ఎత్తితే, God must able to know your heart that there is no doubt in you and there is no wrath in you. నీ యొక్క జీవితంలో కోపం లేని వాడిగా, నీలో సంశయం లేని వాడిగా దేవుడు గుర్తించాలి. When this doubt and wrath will come in your life, ఎప్పుడు నీ యొక్క జీవితంలో కోపము సంశయం వస్తుంది? when there is sin, నీ జీవితంలో పాపం ఉంటే, when you are wholly not serving the Lord, నీవు దేవుణ్ణి సేవించకుండా ఉంటే, as a living sacrifice, the experience in the living sacrifice we experience, if you are not serving the Lord, there will be doubt and there will be wrath. సజీవమైన సాక్ష్యపు జీవితం కలిగి ఉండే అటువంటి అనుభవంలో దేవుని సేవించకపోతే నీ జీవితంలో కోపము సంశయం వస్తది. Not only that, అంత మాత్రమే కాదు, if you are not thankful enough to the Lord for what all he has did in your life, even then you will have many doubts in your life. నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన వాటితో నువ్వు తృప్తి చెందకపోయింటే నీ జీవితంలో అనేకమైన సందేహాలు వస్తాయి. Even if you lose your peace with the Lord by sinning against him, or else by not giving him the due glory that you have to render unto his name, even then you will lose, at that time you will get doubt and wrath in your heart. అంత మాత్రమే కాదు, నువ్వు దేవునికి విరోధంగా పాపం చేయడం ద్వారా నువ్వు సమాధానం పోగొట్టుకునే వాడు ఉంటావు. అంత మాత్రమే కాదు, ఆయనకు నువ్వు చెల్లించవలసిన కృతజ్ఞతలు స్తుతులు చెల్లించడం ద్వారా కూడా నీ యొక్క జీవితంలో నువ్వు కోపమును సంశయం పొందేవాడు ఉంటావు. Here we see, ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, here we see that men have to pray everywhere lifting up holy hands without doubt and wrath. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. Here we see that in Leviticus chapter 9 we saw, లేవి కాండం 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, here Aaron after offering 3 sacrifices he came out and he lifted up his hands and blessed the children of Israel. ఆయన 3 బలులు అర్పించిన తర్వాత ఆయన బయటకు వచ్చి తన చేతులెత్తి ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తూ ఉన్నాడు. What are those 3 sacrifices or 3 offerings? ఏంటి ఆ 3 బలులు? Firstly, మొదటిగా sin offering, పాప పరిహారార్థ బలి. secondly, రెండవదిగా burnt offering, దహన బలి. thirdly, మూడవదిగా peace offering. సమాధాన బలి. Now the thing is, ఇప్పుడు విషయం ఏంటంటే, if you want your hands to be holy, నీ యొక్క చేతులు పరిశుద్ధంగా ఉండాలంటే, పవిత్రంగా when you lift up your hands, if you want that when God looks upon you, that he should not find any fault in your life, దేవుని యొక్క జీవితంలో ఎటువంటి అపవిత్రత గాని ఎటువంటి దోషం చేతులు ఎత్తినప్పుడు నీ జీవితంలో నీ యొక్క నువ్వు ప్రార్థన చేసే దానికి చేతులు ఎత్తినప్పుడు నీ యొక్క జీవితంలో ఎటువంటి అపవిత్రత గాని దోషం గాని పాపం గాని ప్రభువు చూడకుండా ఉండాలి అంటే, firstly, మొదటిగా there should not be any hidden sin in your life. నీ జీవితంలో ఎటువంటి రహస్య పాపం ఉండకూడదు. There should not be any hidden sin. ఎటువంటి రహస్యమైన పాపం నీ జీవితంలో ఉండకూడదు. Proverbs సామెతలు 28 Proverbs 28 and 13. సామెతలు 28:13. Proverbs 28:13. సామెతలు 28:13. He that covereth his sin shall not prosper, but whoso confesseth and forsaketh them shall have mercy. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. So he that covereth his sin shall not prosper. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. Many of us, అనేక మంది, most of the time, అనేక సార్లు we fall in some sin, మనం ఏదో ఒక పాపంలో some పడిపోతాం. secret sin, ఒక రహస్యమైన పాపంలో some we పడిపోతాం. will be enjoying that sin, మనం ఆ యొక్క పాపమును అనుభవిస్తూ ఉంటాం, ఆ పాపంలో సంతోషిస్తూ ఉంటాం. and we will be taking pleasure in that sin, ఆ యొక్క పాపం ద్వారా ఆనందం పొందుతూ ఉంటాం. and we will never confess that sin with the Lord. అయితే దేవుని ఎదుట ఆ పాపాన్ని ఒప్పుకోము. We will be hiding it for days, and we will be hiding it for weeks, and we will be hiding it for months, and we will be hiding it for years. ఆ యొక్క పాపమును మనం అనేక దినముల నుంచి, నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం. Many a times our hands are not holy because of some secret sin that are there in our hearts. అనేక సార్లు మన యొక్క హృదయంలో ఏదో రహస్యమైన పాపం ఉండడం ద్వారా మన యొక్క జీవితంలో మనం పరిశుద్ధత కలిగి ఉండాం. This night, ఈ యొక్క రాత్రి even before you pray, నువ్వు ప్రార్థించేదానికి now if you are hiding any sin in your heart, నీ యొక్క హృదయంలో ఎటువంటి రహస్యమైన whomsoever you may be a brother or sister, నువ్వు సహోదరుడైనా సహోదరి అయినా, if you are having any secret sin prevailing or hiding inside your heart, you confess this night and then you pray. అయితే నీ జీవితంలో ఎటువంటి రహస్యమైన పాపం ఏదైనా ఉంటే నువ్వు దాన్ని ఒప్పుకొని ప్రార్థించు. You confess, don't cover it. దాన్ని కప్పుకొనకు, ఒప్పుకో.
ఒప్పుకో. And after you confess, you leave it off. దాన్ని నువ్వు ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టు. And say to the Lord, ఇప్పుడు ప్రభుతో చెప్పు, Lord, I will live faithfully for your glory. ప్రభా నీ యొక్క మహిమార్థమై నేను నమ్మకంగా జీవిస్తాను. If you have any secret sin, you will never experience the glory of the Lord. నీవు ఏదైనా రహస్య పాపం నీ జీవితంలో కలిగి ఉంటే నీ యొక్క దేవుని యొక్క మహిమను నువ్వు అనుభవించలేవు. If you have any secret sin, you will never experience the victorious Christian life. నీ జీవితంలో రహస్యమైన పాపం ఏదైనా ఉంటే విజయవంతమైన క్రైస్తవ జీవితం నువ్వు కలిగి ఉండలేవు. If you have any secret sin, you will never have a spiritual victorious life. నీ జీవితంలో ఏదైనా రహస్యమైన పాపం ఉంటే ఆత్మీయమైన జయ జీవితం నువ్వు కలిగి ఉండవు. That is what the scripture says. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. For all have sinned and come short of the glory of the Lord. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎక్కడ పాపం ఉన్నదో there will be no glory of the Lord. అక్కడ దేవుని మహిమను మనం చూడలేం. Where there is sin, there will be no glory. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ మహిమ ఉండదు. Where there is sin, God will not allow his glory to come. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ బయలుపరచబడడానికి వచ్చుటకు దేవుడు ఒప్పుకొనడు. Where there is no glory of Lord, ఎక్కడ దేవుని మహిమ ఉండదో there will be no supply of your need. అక్కడ నీ యొక్క అవసరత తీర్చబడదు. Your desire, your want and your need will remain need, and your want will remain want, and nothing will be supplied. నీ అక్కరగానే ఉండిపోతుంది, నీ కోరికగానే ఉండిపోతుంది. నీకేది కూడా దేవుడు అనుగ్రహించడు. This is a chain. ఇది ఒక గొలుసు ఒక ప్రక్రియలాగా ఉంటుంది. Where there is sin, ఎక్కడ పాపం ఉంటుందో there will be no glory of God. అక్కడ దేవుని మహిమ ఉండదు. Where there is no glory of God, ఎక్కడ దేవుని మహిమ ఉండదు there will be no supply of our needs. అక్కడ మన యొక్క అక్కర్లు తీర్చబడవు. Oh, that is the reason why uncover all your hidden sins this night and pray. నీ యొక్క రహస్య పాపములన్నిటిని ఒప్పుకొని ప్రార్థించు. Oh, whomsoever you may be, నువ్వెవరైనప్పటికీ, you may be deep inside your heart. Judge yourself in the light of the word of God, and then you pray. నీ యొక్క హృదయాంతరంగంలో నిన్ను పరీక్షించుకొని తర్వాత నువ్వు ప్రార్థించు. Come under the sprinkling bed and covenant belt of the Lord Jesus Christ, which is still available this evening for you to experience the glory of the Lord. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క మహిమను నువ్వు అనుభవించిన నిమిత్తమై దేవుని యొక్క ప్రోక్షణ నిబంధన రక్తము కిందకి నువ్వు రావాలి. Come under the covenant blood of Lord. దేవుని యొక్క నిబంధన రక్తంలోనికి రా. Ask the loving Lord, gracious Lord and merciful Lord to cleanse your sin, and then after your sins are forgiven, after hidden sin forgiven, then you can experience the appearance of the glory of the Lord in your life. నీ యొక్క పాపం క్షమించమని కృపగల కనికరం కలిగిన దేవుని అడుగు. అప్పుడు నీ యొక్క పాపం క్షమింపబడిన తర్వాత నీ యొక్క దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలిగావు. Where there is the glory of the Lord, ఎక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుందో there your needs will be supplied. అక్కడ నీ యొక్క అక్కర్లన్నీ తీర్చబడతాయి. What a wonderful thing this is. ఎంత అద్భుతమైన విషయం ఇది. Many a times అనేక సార్లు we have never learned the spiritual lessons properly. మనం ఆత్మీయమైన పాఠములను సరిగ్గా నేర్చుకోలేదు. We have never have deep insight of the word of the Lord. దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణంగా మనం చదివిన వారంగా we never know why we are dry like this and unfruitful like this. ఎందుకు ఈ రీతిగా మనం ఎండిపోయిన వారంగా నిష్ఫలంగా ఉన్నామో మనం ఎరుగము. This night ఈ రాత్రికాల సమయంలో ask the Lord for his forgiveness. దేవుని క్షమాపణ అడుగు. Ask the Lord to forgive your secret and hidden sins. నీ యొక్క దాచబడిన నీ యొక్క రహస్యమైన పాపాలను క్షమించమని దేవుని అడుగు. Then the Lord in his grace and in his mercy will forgive your sins and make his glory to appear in you, and then thereafter in that glory Lord will meet every need of yours, your families and your church. అప్పుడు కృప కలిగిన దేవుడు నీ యొక్క పాపాలు క్షమిస్తాడు. అప్పుడు ఆయన యొక్క మహిమలో నీ యొక్క ప్రతి అక్కర దేవుడు తీర్చేవాడు. Secondly, రెండవదిగా we see the burnt offering which is offered by Aaron. అహరోను ద్వారా దహన బలి అర్పింపబడింది. And Romans chapter 12, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. Romans chapter 12, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం and verse 1 and 2. I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. Be not conformed to this world, but be transformed by the renewing of your mind, that ye may prove what is that good and acceptable and perfect will of God. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. And third verse, మూడవ వచనం, for I say through the grace given unto me to every man that is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly, according as God hath dealt to every man the measure of faith. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై
తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. For as we have many members in one body, and all members have not the same office. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉన్నను, ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. So you have to serve the Lord by being not conformed to this world. Being not conformed to this world. మనం ఈ లోకానికి చెందిన వారంగా అనుకోనకుండా, ఈ లోకానికి మనకు సంబంధం లేని విధంగా మనం అనుకొని దేవుని సేవించే వారంగా ఉండాలి. You know what is the acceptable and perfect will of God? ఏంటి దేవుని యొక్క చిత్తంలో సంపూర్ణంగా అంగీకరింపబడేది ఏంటి? And then in that, by knowing the mind of the Lord, you serve the Lord. దేవుని యొక్క మనసును ఎరిగిన వారుగా ఉండి దేవుని సేవించుడి. Don't think that whatever you do is right in the sight of the Lord. నువ్వేం చేసినా గానీ అది దేవుని దృష్టిలో సరైందని నువ్వు అనుకోవద్దు. It is not that. ఆ రీతిగా ఉండదు. That is why it is mentioned in the verse 4. 4వ వచనంలో అదే రాయబడింది. For as we have many members in one body, all members have not the same office. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదు. In some police station, కొన్ని పోలీస్ in every police station, ప్రతి పోలీస్ స్టేషన్ లో many people go and do the service there. అనేక మంది వెళ్ళి వారు సేవ చేస్తుంటారు. Then they have their profile or else job profile there. వారి యొక్క ఉద్యోగ job responsibility there. ఉద్యోగ బాధ్యతలు రకరకాలుగా ఉంటాయి. In that same police station, one will be given one whole room for him to work. కొంతమంది పోలీసు వారికి పని చేయడానికి ఒక రూమ్ అంతా వారికే ఇస్తారు. For one man, whole big room with AC, with a nice table and one nice wheelchair and everything comfortable. ఒక పోలీస్ అధికారి కోసం ఒక రూమ్ అంతా కూడా ఏసీ పెట్టి మంచిగా బాగా సౌకర్యంగా ఉండే రూమే ఇచ్చేస్తారు. Outside that room, రూమ్ బయట we see 10 police people working in some small room. ఒక చిన్న గదిలో 10 మంది పోలీసు వారు పనిచేస్తే చూస్తుంటాం. All are having the same color uniform. ఒకటే రంగు యూనిఫామ్ కలిగి ఉంటారు. All are having the same kind of body structure. ఒకటే రకమైన భౌతికంగా కనబడుతుంటారు. But their cadres are different. అయితే వారి యొక్క ఉద్యోగ స్థాయిలు వేరేగా ఉంటాయి. Their office is different. వారి యొక్క పని వేరేగా ఉంటుంది. Their office is different. వారి యొక్క పని వేరేగా ఉంటుంది. Their work nature is different. వారి యొక్క పని యొక్క స్వభావం వేరేగా ఉంటుంది. Their work profile is different. వారి యొక్క ఉద్యోగ బాధ్యత వేరేగా ఉంటుంది. That is how here we see, don't think highly of yourself. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎంచుకొనవద్దని రాయబడుతోంది. That is what in verse 3 it is said. 3వ వచనంలో అదే రాయబడింది. Not to think of himself more highly than he ought to think. తను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. What is your service? ఏంటి నీ సేవ? ఎటువంటి What is your office? ఏంటి నీ పని? How are you serving the Lord? నువ్వు ఏ రీతిగా దేవుని సేవిస్తున్నావు? Are you serving the Lord in the perfect will of the Lord? దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో నువ్వు దేవుని సేవిస్తున్నావా? Or else you are highly minded. Or else you are highly minded. నువ్వు ఎక్కువగా ఎంచుకొంచున్నావా? Or else you are not knowing the distribution of the office. లేకపోతే దేవుని యొక్క పనిని ఏ రీతిగా విభజించుకోవాలనో, or else you have never understood the distribution of the Lord's ministry. దేవుని యొక్క పనిని ఏ రీతిగా పంచుకొనవలనో నువ్వు ఎరుగని వారిగా ఉంటున్నావా? Maybe you have never understood the office of the Lord. దేవుని యొక్క పనిని బహుశా నువ్వు గ్రహింపలేని వారిగా ఉన్నావు. Or else you have never understood the office of the Lord. దేవుని యొక్క పని విషయంలో నీ గ్రహింపలేని వ్యక్తిగా ఉన్నావు. నీవు దేవుని యొక్క పని విషయంలో నువ్వు గ్రహింపలేని వ్యక్తిగా ఉన్నావు. This evening, ఈ యొక్క సాయంకాలం are you serving the Lord living sacrificially? నీవు దేవుణ్ణి సజీవ యాగంగా సేవిస్తున్నావా? Or else you are serving the Lord in your own mind? లేకుంటే నీ యొక్క సొంత తలంపులతో దేవుని సేవిస్తున్నావా? As if what all the thoughts you are getting into your mind, just you are doing it like that, you are thinking that you are serving the Lord? లేకపోతే నీ యొక్క మనసులో నీ యొక్క ఆలోచన ఏమైతే కలిగి ఉంటున్నావో దాన్ని చేసేసి నువ్వు దేవుని సేవిస్తున్నావు అనుకుంటున్నావా? You think that you will be rewarded for that? దానికి నీకు బహుమానం ఉంటుందని అనుకుంటున్నావా? No, you have to serve the Lord in the perfect will of the Lord. లేదు, అట్లా కాదు. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో దేవుని సేవించాలి. Only the people who serve the Lord in the perfect will of the Lord will get reward. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే బహుమానం ఉంటుంది. Otherwise, లేకుంటే your work will be burnt. నీ యొక్క పని కాలిపోతది. Because in the 1 Corinthians chapter 3 it is written, everybody's work will be tested with fire. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది కదా, ప్రతి వాని యొక్క పని అగ్నితో పరీక్షింపబడుతుంది. If you don't serve the Lord in the perfect will of the Lord, then when your work get tested with the fire of the Lord, then it will be burnt completely. నీ యొక్క పని నువ్వు సరిగా దేవుని దృష్టిలో చేయకపోయి ఉంటే, దేవుని చిత్తాన్ని ప్రకారం
దేవుని చిత్తానుసారంగా చేయకుండా ఉంటే నీ యొక్క పని పరీక్షింపబడినప్పుడు కాలిపోతుంది. సంపూర్ణమైన దేవుని చిత్తానుసారంగా చేయకపోతే, సంపూర్ణమైన దేవుని చిత్తానుసారంగా చేయకపోతే నీ యొక్క పని కాలిపోయేదిగా ఉంటుంది. what is the use? ఏంటి దాని వల్ల What is the ప్రయోజనము? use? ఏంటి ప్రయోజనము? Even if you live for one day, నువ్వు ఒక్క దినముకు జీవించిన like Stephen, స్టెఫను వలె you serve the Lord in living sacrifice in the perfect will of the Lord. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో సజీవమైన యాగంగా దేవుని కొరకు జీవించు. Stephen, he has served the Lord living sacrifice in the perfect will of the Lord. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం ప్రకారంగా స్టెఫను సజీవ యాగంగా దేవుని కొరకై He జీవించాడు. did not mind the high things. ఆయన ఎక్కువ వాటిని గురించి ఆలోచించలేదు. In what the ministry that was given unto him, he did it very faithfully. ఆయనకి ఇవ్వబడిన పరిచర్ను ఎంతో నమ్మకంగా He జరిగించాడు. did not grumble, why I must serve the tables, I will also follow the apostles and I will be like some apostle. He did not think all those things. నేను ఎందుకు భోజనాలు వడ్డించాలి ఇక్కడ, నేను కూడా ఇతర అపోస్తుల వలె నేను కూడా సేవ చేయొచ్చు కదా అని ఆ రీతిగా అనుకోలేదు. I will follow the apostles and I will be like them, I will get the name and fame like that. He never thought like that. నేను అపోస్తులను వెంబడిస్తాను, నాకు కూడా వారి వరే పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనుకోలేదు ఆయన. Oh, what is your life? ఏంటి నీ జీవితం? These days, ఈ దినములలో many are craving for pulpits. అనేక మంది దేవుని మందిరాల్లో పుల్పిట్ ఎక్కడానికి వాళ్ళు ఎంతో ఆశ కలిగి ఉంటారు. Many are craving to be seen. అనేక మంది కనబడడానికి ఇష్టపడుతుంటారు. Many think that they have to be seen all the time, not others. వారు మాత్రమే అనేక సార్లు కనబడాలని, ఇతరులు కనబడకూడదు అనుకుంటారు. Oh, they never know the office of the Lord. దేవుని యొక్క పనిని ఎరుగని వారుగా ఉంటారు. They don't know the division of the office of the Lord. దేవుని యొక్క పనిని ఏ రీతిగా పంచుకొనవలెనో ఎరుగని వారుగా ఉంటారు. ఎట్లా పంచాడో ఎరగలేదు. దేవుడు ఎట్లా ఆయన పనిని పంచాడో వారు ఎరగలేదు. Oh, they never understood the division of the work of the division of the Lord's ministry. దేవుని యొక్క పరిచర్యను దేవుడు ఏ రీతిగా పంచిపెట్టినాడో దాన్ని అర్థం చేసుకోలేదు. This evening, ఈ సాయంకాల if సమయంలో you want to experience the glory of the Lord and victory in your life, దేవుని యొక్క మహిమను నువ్వు అనుభవించాలంటే, దేవుడిచ్చే విజయాన్ని serve the అనుభవించాలంటే, Lord living sacrificially by knowing the perfect will of the Lord for you in your life. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తాన్ని ఎరిగిన వాడుగా ఉండి సజీవమైన యాగంగా దేవుని సేవించేవాడుగా ఉండాలి. Lastly, we see చివరిగా మనం in చూస్తున్నాం Leviticus 9, లేవి కాండము 9వ అధ్యాయం. thirdly, Aaron has offered a peace offering. అహరోను సమాధాన బలిని అర్పించినాడు. What is that means? ఏంటి దాని యొక్క అర్థం? What does that mean? ఏంటి దాని అర్థము? Oh, reconciliation. అది దేవునితో సమాధాన పట్ల. Lord, I'm in this tabernacle, in this flesh. ప్రభువా, నేను ఈ యొక్క మందిరంలో ఈ యొక్క శరీరంతో ఉన్నాను. Lord, where I might have fallen somewhere. నేను ఎక్కడో పడిపోయి ఉంటాను. In my thought life, నా యొక్క ఆలోచన జీవితంలో, in my words, నా యొక్క మాటలు, in my deeds, నా యొక్క క్రియలలో somewhere I might have fallen, Lord. ఎక్కడో నేను పడిపోయి ఉంటాను. Somewhere. ఏదో ఒక చోట పడిపోయి ఉంటాను. Lord, please forgive me. ప్రభువా, నన్ను దయతో క్షమించు. I reconcile with you, Lord. ప్రభువా, నేను నీతో సమాధాన పడుచున్నాను. By this blood, ఈ యొక్క రక్తం ద్వారా please accept me, Lord. దయచేసి నన్ను అంగీకరించు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయం అది. You, me are still in this tabernacle. నువ్వు నేను మనమందరం కూడా దేవుని మందిరంలో ఇంకా ఉన్నాం. Many times we fall. అనేక సార్లు మనం పడిపోతూ In our ఉంటాం. thought life, మన యొక్క ఆలోచన జీవితంలో, in our deeds, మన యొక్క క్రియలలో, in our works, మన యొక్క క్రియలలో, పనుల్లో, and in our attitude, in our behavior. మన యొక్క ప్రవర్తన విషయంలో Many times we grieve others. అనేక సార్లు మనం ఇతరుల పట్ల అసూయ కలిగి ఉంటాం. Grieve, దుఃఖపడతాం. అనేక మంది దుఃఖపెడుతూ ఉంటాం. Oh, many times we grieve others. అనేక సార్లు మనము ఇతరులని దుఃఖపెడుతూ ఉంటాం. Oh, what is your life? ఏంటి నీ జీవితము? This night, ఈ యొక్క రాత్రి కాల even సమయంలో before you pray, నువ్వు ప్రార్థించే ముందుగా, here Aaron has offered 3 offerings. అహరోను 3 బలులు అర్పించాడు. And after he offered the 3 offerings, ఆయన ఆ 3 బలులు అర్పించిన for తర్వాత himself and for the children of Israel, ఆయన కొరకు ఇశ్రాయేల్ ప్రజల కొరకు అర్పించిన then తర్వాత he came out, ఆ తర్వాత ఆయన బయటకు he వచ్చాడు. lifted up his hands, అప్పుడు ఆయన చేతులు he పైకెత్తాడు. blessed the children of Israel. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను దీవించాడు. And Aaron and Moses, they went into the tabernacle, అహరోను మోషే దేవుని మందిరంలోకి they came వెళ్ళారు. out, వారు బయటకు they వచ్చారు. blessed the children of Israel. వారు ఇశ్రాయేల్ ప్రజలను దీవించాడు. In the Rephidim, రెఫీదీంలో and Moses was standing upon the hill, మోషే ఆ యొక్క కొండపైన నిలబడి ఉన్నాడు. and he lifted up his hands. ఆయన చేతులు పైకెత్తినాడు. The children of Israel prevailed over Amalekites. ఇశ్రాయేల్ ప్రజలు అమాలేకుల మీద విజయం పొందుతూ What a వచ్చారు. wonderful spiritual lessons that God has taught us. ఎటువంటి అద్భుతమైన ఆత్మీయమైన పాఠం దేవుడు If మనకు you lift బోధిస్తూ up the వచ్చాడు. holy hands, నీవు పవిత్రమైన చేతులు పై you will see the glory of the Lord. దేవుని మహిమను చూసేవాడు ఉంటావు. Secondly, you will see the experience of the enemy.
నీవు రెండవదిగా శత్రువు మీద విజయాన్ని అనుభవించేవాడు ఉంటావు. If you want your hands to be holy, నీ యొక్క చేతులు పవిత్రంగా ఉండాలి. confess all your hidden sins. నీ యొక్క రహస్య పాపములన్నిటిని We are ఒప్పుకో. still in this flesh. నువ్వు ఇంకను ఈ యొక్క మనమందరం ఇంకను ఈ యొక్క శరీరంలో ఉన్నాం. Somewhere in your life for a long time you are lingering in sin. ఎంతో కాలం నుంచి బహుదీర్ఘ కాలం నుంచి నీ యొక్క పాపంలోనే నువ్వు ఉంటున్నావు. Some hidden sin is ruling your life. ఏదో రహస్యమైన పాపం నీ యొక్క జీవితాన్ని ఏలుతుంది. Oh, some hidden sin. ఏదో రహస్యమైన పాపం. Confess that. ఆ యొక్క పాపం ఒప్పుకో. Then Lord will forgive you. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. Then Lord will let His glory appear into you. అప్పుడు దేవుడు తన యొక్క మహిమ నీకు బయలుపరచబడడానికి దేవుడు చూపిస్తాడు. Then the Lord, what glory He has appeared, will make to appear into you. Through that glory, He will supply all your needs. ఏ యొక్క మహిమనైతే దేవుడు నీకు బయలుపరుస్తూ వచ్చినాడు ఆ యొక్క మహిమ ద్వారా దేవుడు నీ యొక్క ప్రతి అక్కర తీరుస్తాడు. Oh, where there is sin, there will be no God's glory. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ ఉండదు. Where there is no God's glory, there will be no supply of wants. ఎక్కడ దేవుని యొక్క మహిమ ఉండదు అక్కడ అవసరతలు తీర్చబడవు. Oh, dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, confess all your hidden sins. మీ యొక్క రహస్యమైన పాపాలను ఒప్పుకోండి. రెండవదిగా, oh, serve the Lord living sacrificially in the knowing the perfect will of the Lord. దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంని ఎరిగిన వారుగా ఉండి సజీవమైన యాగంగా దేవుని సేవించండి. Don't think highly of yourself. నిన్ను నువ్వు ఎక్కువగా ఎంచుకొనవద్దు. Oh, understand the division of the office of the ministry of the Lord. దేవుని యొక్క పనిని దేవుడు ఏ రీతిగా విభజిస్తూ ఆయన పంచిపెడుతూ గ్రహించు. Be in that hierarchy. ఆ యొక్క దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి నువ్వు కూడా జీవించు. ఆ క్రమంలో జీవించు. Be in that pattern. ఆ యొక్క క్రమంలో ఉండు. Don't think that what all comes into your mind that is the will of God. నీ యొక్క మదిలోకి వచ్చిన ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తం అనుకోవద్దు. Satan deceives you like that. సాతానుడు నిన్ను ఆ రీతిగా మోసపరుస్తాడు. Secondly, we serve the Lord living sacrifice. రెండవదిగా సజీవమైన యాగంగా దేవుని సేవించు. మూడవదిగా peace offering. సమాధాన బలి. Even if your conscience does not prick you, నీ యొక్క మనస్సాక్షి నిన్ను గుచ్చకపోయినప్పటికీ you have to again and again come under the sprinkling blood and the covenant blood of Lord. మరలా నువ్వు దేవుని యొక్క నిబంధన ప్రోక్షణ రక్తం కిందకి రావాలి. Thanking Him for the great salvation. నీకు దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. చెల్లించాలి. Thanking Him for the great things what He has done in your life. దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, again you come under the sprinkling blood of Lord, saying, Lord, somewhere I might have fallen, I am in this flesh, Lord, please you accept me. మరలా నువ్వు దేవుని యొక్క రక్త ప్రోక్షణ కిందకు రావాలి. ఎందుకంటే నువ్వు యొక్క శరీరంలో జీవిస్తున్నావు కనుక, ప్రభా నేను ఈ యొక్క శరీరంలో ఉన్నాను, ఎక్కడో పడిపోయినా నన్ను క్షమించు అని అడగాలి. May the Lord bless this word so that we may pray in the light of the Lord, in this light of the word of the Lord, so that God may also make the same glory appear what glory He has made appear unto Aaron. అహరోనుకి ఎటువంటి మహిమను దేవుడు కనబరుస్తూ వచ్చినాడు అటువంటి మహిమ మన జీవితంలో బయలుపరచబడిన అనుభవించే రీతిగా మనం దేవునితో సరి చేసుకొని మనకి పాపం ఒప్పుకొని వాక్య వెలుగులో మమ్మల్ని మనం సరి చేసుకొని ప్రార్థించే వారు. Not only that, అంత మాత్రమే, may the Lord bless this portion so that this evening Lord may also help us to victors over the enemy that has troubled us and that has put us to fear and that has stolen us our joy and rejoicing and happiness in our lives. By praying in the Lord's presence, by lifting up the holy hands, may Lord give the victory over the enemy that is troubling us for a long time. ఎన్నో దినముల నుంచి ఎన్నో సంవత్సరం నుంచి మన మీద జయం పొందుతున్న అతిశయిస్తున్న ఆ శత్రువు మీద మనల్ని భయపెడుతున్న ఆ శత్రువు మీద దేవుడు మనకి విజయం అనుగ్రహించేవాడు. ప్రార్థన చేసుకుందాం. People that are here they will pray. ఇక్కడ ఉన్నవారు మొదటగా ప్రార్థిస్తారు. And thereafter the brothers and sisters that are there in their homes, you can call our numbers and you can pray, or else you can pray in your home itself. Lord will answer your prayers. ఇక్కడ మీరు ఎవరైతే చూస్తున్నారో వారు మీకు ఇవ్వబడిన ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి ప్రార్థించవచ్చు. లేదా మీరు ఇంట్లో ఉంటే మీరు దేవుని యొక్క వాక్య వెలుగులో ఇంటి దగ్గరనే ప్రార్థించవచ్చు. You pray for the church in the light of the word of God. దేవుని యొక్క సంఘం కొరకై దేవుని యొక్క వాక్య వెలుగులో ప్రార్థించు. You pray for your family. మీ యొక్క కుటుంబాల కొరకు ప్రార్థించు. By lifting up the holy hands. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించు. You pray for yourself by lifting up the holy hands. మీ కొరకై మీరు మీ యొక్క పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించండి. Lord will answer your prayers. దేవుడు మీ యొక్క ప్రార్థన జవాబిస్తాడు. Kindly pray. దయచేసి ప్రార్థించండి.